మీకుండే సహనం ఎన్నో బాధలను తగ్గిస్తుంది. చిన్న చిరునవ్వు మీ వాళ్ళని మీకు దగ్గర చేస్తుంది. నలతపడని కళ్ళుండవు, కలత చెందని మనసు ఉండదు. కళ్ళు ఏడ్చిన ప్రతిసారి మనసు బాధపడాలని లేదు, కానీ మనసు బాధపడిన ప్రతిసారి కళ్ళు ఏడుస్తాయి. మనం ముళ్ళబాట దాటితేనే పూలబాట ఎదురవుతుంది. మనం సవాళ్లను ఎదుర్కొంటేనే సక్సెస్ ఎదురవుతుంది. వృధా చేసిన టైం గురించి ఇప్పుడు బాధపడటం అంటే ఇంకా ఎక్కువ టైంని వృధా చేయడమే. వీలుంటే సాధించు, లేదా కళ్ళు మూసుకొని పవళించు. నీకిష్టం లేకున్నా ఇష్టం ఉన్నట్టు ఎవరితో నటించకు. ఎందుకంటే నీది కేవలం ఇష్టం కావచ్చు, ఎదుటివారిది జీవితం అయ్యుండొచ్చు. మీరు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తారో అదే మీ సంతోషానికి లేదా బాధకు కారణం అవుతుంది. మీ గురించి మీరు ఆలోచించండి. అప్పుడే కాకపోయినా మరొకసారైనా మీకు విజయం తప్పకుండా వస్తుంది. మీ ధర్మం మీతో ఉన్నవారు మిమ్మల్ని ప్రేమించేలా చేస్తుంది. మీ గర్వం మీతో ఉన్నవారే మిమ్మల్ని పతనం చేసేలా చేస్తుంది. గొప్ప పనులు చేయడానికి టైం పడుతుంది. ఆ సమయంలో ఏకాగ్రత కోల్పోకుండా విమర్శలను ఎదుర్కోవడంలోనే విజయ రహస్యం దాగి ఉంది. మీరు పక్కనున్నప్పుడే పట్టించుకోని వారికి మీరు దూరంగా వెళితే మీ విలువ తెలుస్తుంది అని అనుకుంటే అది మీ అమాయకత్వమే అవుతుంది. లైఫ్ అనేది పరిష్కరించాల్సిన సమస్య కాదు, అనుభవించాల్సిన వాస్తవికత. ఒక సమస్యను మోయటం కంటే ఆ సమస్యను కలిగించే ఆలోచనలను మోయటమే చాలా కష్టం. నీకోసం కొంత సమయాన్ని కూడా ఇవ్వలేని వారి గురించి ఆరాటపడటం, ఆలోచించటం ఆపేస్తే చాలా సమస్యలు తగ్గిపోతాయి. రాత్రి ఒంటరిగా రాదు, చీకటితో పాటు ఆలోచనను, ఆవేదనను తోడుగా తీసుకొస్తుంది. మనకు అనుకోకుండా జరిగే ప్రయాణాలు ఇచ్చే ఆనందాన్ని ప్రణాళికతో జరిగే ప్రయాణాలు కూడా ఇవ్వలేవు. మంచి వ్యక్తిగా జీవించు, కానీ మంచి మనిషినని నిరూపించుకునే ప్రయత్నం చేయకు. చెడు వ్యక్తిగా మారిపోయే అవకాశం ఉంది. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం ఉండాలి. మంచితనం అనేది నటిస్తే వచ్చేది కాదు, పుట్టుకతోనే వచ్చే గొప్ప గుణం. మరిగే వేడి నీటిలో ప్రతిబింబం ఎలా కనపడదో ఆవేశంలో ఉన్న మనసుకు పరిష్కారం కూడా అలాగే కనిపించదు. నీకు ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. కొన్నిసార్లు మార్పు సహజం, కొన్నిసార్లు మార్పు అనివార్యం, కానీ చాలాసార్లు మార్పు అత్యంత బాధాకరం. బహిరంగ యుద్ధంలో ఆయుధం ఎంత అవసరమో అంతరంగ యుద్ధంలో ఆలోచన అంత ముఖ్యం. ఆ యుద్ధంలో ఆత్మరక్షణ, ఈ యుద్ధంలో ఆత్మశిక్షణ. వాగేవారితో సీక్రెట్స్ చెప్పకూడదు, వాదించేవారితో ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు, తెలివైన వారితో పోటీ పడకూడదు, తెగించిన వారితో తలపడకూడదు. ఒక వ్యక్తి సర్వనాశనం అవడానికి దురలవాట్లు, చెడు వ్యసనాలు మాత్రమే కాదు, అతి మంచితనం ఉన్నా సరిపోతుంది. మనిషి కంటే విలువైనది మనసు, ఆవేశం కంటే విలువైనది ఆలోచన, కోపం కంటే విలువైనది జాలి, స్వార్థం కంటే విలువైనది త్యాగం, వీటన్నిటికంటే విలువైనది స్నేహం. కాటు వేసే పామునైనా నమ్మవచ్చు, కానీ ఊసరవెల్లిలా రంగులు మార్చే వ్యక్తులను మాత్రం అస్సలు నమ్మకూడదు. అడిగితే ఇచ్చే వాటిలో ఆనందం ఉంటుంది, అడగకుండా ఇచ్చే వాటిలో ప్రేమ ఉంటుంది. పదే పదే అడిగి తీసుకునే వాటిలో కష్టం ఉంటుంది, అది ప్రేమైనా వస్తువైనా. మనం నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేవి రెండు. ఒకటి పొలంలో కలుపు, రెండోది మనిషిలో అహం. ఒకదాని వల్ల పొలం నాశనం అయితే రెండో దాని వల్ల మనిషి నాశనం అవుతాడు. ఒక వ్యక్తిని ఓడించడం సులభం, కానీ గెలవడం అనేది చాలా కష్టం. మీ చిరునవ్వు ఎందరినో మిత్రులను చేస్తుంది, మీ క్షణికమైన కోపం ఎందరినో శత్రువులను చేస్తుంది. మనం గోళ్లు పెరిగినప్పుడు గోళ్లను కత్తిరిస్తాం, కానీ వేళ్లని కత్తిరించం. అలాగే మనస్పర్ధలు వచ్చినప్పుడు కోపతాపాలను కత్తిరించాలి, కానీ బంధాలను కాదు. ఉచితంగా వచ్చే వాటికి విలువ ఉండదు అని చెప్పలేము, కానీ వాటి విలువ మనం కష్టపడి సాధిస్తే బాగా అర్థమవుతుంది. మీ మాటకు విలువ లేని చోట మీ మౌనానికైనా గౌరవం దక్కించుకోండి. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే మీరు దేనిని, ఎవరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. కాలం నడుస్తున్నప్పుడు మీరు పరిగెత్తుతున్నారు అంటే అది మీ అవసరం. కాలం పరిగెత్తుతున్నప్పుడు మీరు నడుస్తూ ఉన్నారు అంటే
అది మీ అసమర్థత. కాలం మరియు మీరు కలిసి పయనిస్తుంటే అది మీ సామర్థ్యం. నోరు లేని జంతువులు మన దగ్గర విశ్వాసంగా ఉంటున్నాయి, కానీ అన్నీ తెలిసిన వ్యక్తులు మాత్రం నమ్మించి నమ్మకద్రోహం చేస్తున్నారు. సాక్షాత్తు భగవంతుడు అయినా సరే మనిషి శరీరాన్ని ధరించినప్పుడు బాధలను అనుభవించి తీరాల్సిందే. కాబట్టి దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచాలి. వేలెత్తి చూపించేవాడెవడు ఒక్క పూట ముద్ద కూడా పెట్టడు. అందుకే మీకు నచ్చినట్టు బ్రతకండి. అది కష్టమైనా సుఖమైనా, బాధైనా సంతోషమైనా మీ లైఫ్ మీది. ఎంత దూరంలో ఉన్నారన్నది ముఖ్యం కాదు, మనసుకు ఎంత దగ్గరగా ఉన్నారన్నదే ముఖ్యం. నమ్మకం అనేది ఒక బలం. ఆ బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధమూ తోడు ఉండదు. ఏదైనా సరే మంచిది కాదని తెలిస్తే చేయడం ఆపండి. నిజం కాదని తెలిస్తే చెప్పడం ఆపండి. ఒక ఆటంకం మీ ప్రయత్నాన్ని ఆపగలదేమో కానీ మీరు సాధించాలన్న మీ సంకల్పాన్ని మాత్రం ఆపలేదు. కొన్ని బంధాలను మెప్పించలేము, కొన్ని బంధాల నుండి తప్పించుకోలేము. ఇది నిజం, ఇదే జీవితం. రిలేషన్ విలువ తెలియని వారు బాధ పెడుతూనే ఉంటారు. బంధాన్ని విడదీసుకోలేని వారు బాధపడుతూనే ఉంటారు. ఇది కొందరికి తొందరగా అర్థం అవ్వదు. అర్థం అయ్యే సమయానికి నీతో ఎవరూ ఉండరు. కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు, నాకే ఎందుకు ఇలా అవుతుందని. ఒక్క మాట గుర్తుంచుకో, టైం అనేది మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది, కానీ చేతగాని చవటలకు కాదు. ఆడిచూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. నిన్ను చూసి మురిగే ప్రతి కుక్క దగ్గర నువ్వు ఆగి రాళ్లు విసరాల్సిన అవసరం లేదు. అలా చేస్తూ వెళితే నీ గమ్యాన్ని నువ్వు ఎప్పటికీ చేరుకోలేవు. మనల్ని మంచిగా అర్థం చేసుకుంటే మంచిగానే కనిపిస్తాము, చెడుగా అర్థం చేసుకుంటే చెడుగానే కనిపిస్తాము. లోపం మనలో లేదు, ఎదుటివారు మనల్ని చూసే విధానంలోనే ఉంది. వాన వచ్చే సమయంలో అన్ని పక్షులు వాటి గూళ్లలో దాగి ఉంటాయి, కానీ ఒక్క డేగ మాత్రం మేఘాలపైన ఎగురుతూ వర్షం నుండి తనను తాను కాపాడుకుంటుంది. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. ప్రేమంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం. అపార్థం చేసుకుని నిందించే ప్రతి ఒక్కరికి నీవు సమాధానం చెప్పనక్కర్లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదని నీ మనసుకు చెప్పుకుంటే చాలు. నీకు కన్నీరు వస్తే అది బాధ, అదే కన్నీరు ఎదుటివాడికి వస్తే జాలి, అదే కన్నీరు పగవాడికి వస్తే ఆనందం. రాలే రెండు కన్నీటి చుక్కలకి ఎన్నో తేడాలు ఉన్నాయి. టైం ఎప్పుడు నిన్ను నువ్వు గొప్పగా మరియు ఉన్నతంగా మలుచుకునే అవకాశాన్ని ఇస్తుంది. దాన్ని నువ్వు ఒక అవరోధంగా చూడకు. మీరు భయపడి ఏడుస్తున్న కొద్దీ మీ కన్నీళ్లను దోసిలి పట్టి ఆనందిస్తుంది ఈ లోకం. ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేచి చూడండి. తను భయపడి ఆ నీటితోనే మీ పాదాలు కడుగుతుంది. ఆవేశంలో మీరు ఎవరితోనైనా గొడవ పడండి, కానీ తిరిగి ఆలోచించినప్పుడు మీదే తప్పు అని అనిపిస్తే మాత్రం క్షమించమని అడగటానికి సందేహపడకండి. ఇతరులు తన వైపు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునే వ్యక్తే తెలివైన వ్యక్తి. చెడ్డవాళ్లు కౌగిలించుకోగానే మంచివాళ్లైపోరు, అలాగే మంచివాళ్లు కోపడగానే చెడ్డవాళ్లు కారు. మంచి అనేది మంచి మనసు నుండే తప్ప మంచి నటనతో రాదు. నీవు ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడు, నీ వైపు ఒక్కడు కూడా ఉండడు. ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడి చూడు, నీ చుట్టూ పెద్ద గుంపే వచ్చి చేరుతుంది. ఒక వ్యక్తి ఎంత మేధావి అయినా మరుక్షణం ఏం జరుగుతుందో తెలియని అజ్ఞానే. బ్రతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సాన పెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది లైఫ్. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలానే మిగులుతావు. నీవు తెలుసుకుంటే సరిపోదు, తెలుసుకున్నది ఆచరణలో పెట్టాలి. చెయ్యగలను అనుకుంటే సరిపోదు, చేసి చూపించాలి. ఒకరు బాగుపడితే చూడలేనివాడు తాను బాగుపడ్డా సుఖపడలేడు. ఎక్కడైతే మనం నలుగురం కూర్చొని ఐదోవాడు గురించి తప్పుగా మాట్లాడతామో అక్కడి నుండి నీవు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ముగ్గురు కూడా నీ గురించి తప్పుగానే మాట్లాడుకుంటారు. నీవంటే ఇష్టం లేని వారి దగ్గర బలవంతంగా మనసులో చోటు ఇవ్వమని బ్రతిమాలుకోవడం కంటే కష్టమో నష్టమో ఆ బంధానికి దూరంగా బ్రతకడమే మంచిది. ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి, అది కింద పడకుండా ఉండాలి అంటే గాలి కావాలి. కానీ ఇవి రెండూ ఎవరికీ కనిపించవు. నీవు కూడా అంతే.
అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. నీవు కావాలి అనుకున్న వారికి తెలిస్తే చాలు. నీ దగ్గర డబ్బులున్నాయన్న గర్వంతో ఎదుటివారిని హేళన చేయకు. మనిషి 100 ఏళ్లు బ్రతికినా కాటికే, 100 కోట్లు కూడబెట్టినా కూటికే. విలువలు లేని ప్రేమ చక్కెర లేని టీ లాంటిది. ఎంత త్రాగినా తృప్తి ఉండదు. విలువలతో కూడిన ప్రేమ త్రాగిన కొద్దీ తాగాలనిపించే తీయని టీ లాంటిది. ఒకరికి నీవంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల నీవు చూపే ప్రేమ సైతం వారికి ఓ తలనొప్పిలా అనిపిస్తుంది. మన దగ్గర డబ్బు లేకపోయినా సంస్కారం ఉంటే జీవితం సంతృప్తిగా సాగుతుంది. డబ్బు ఉండి సంస్కారం లేకపోతే మన లైఫ్ వ్యర్థమవుతుంది. తట్టుకుని నిలబడగలిగితే పట్టుకుని మరీ తీసుకువెళుతుంది కాలం నిన్ను నీ గమ్యం దాకా.